హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చిన్న విషయం మాట్లాడుకుందామండి. దేని గురించి అంటారేమో. ఈ మధ్య కాలంలో నాకు చాలామంది అండి అవసరం అని చెప్పి మన దగ్గరకొచ్చి మేము ఇవ్వటం కూడా జరిగింది చాలామందికి. నిజంగా నేను ఇప్పుడు నన్ను నేను తిట్టుకుంటున్నానండి. నాకు అసలు బుద్ధి లేదా? ఎందుకు నేను లేవు అని నేను ఎందుకు చెప్పలేదు? నేను ఇవ్వనని ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఈ మొహమాటం నాకు అని నేను చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయండి. రిలేటివ్సే కదా, మనోళ్ళే కదా, మనం ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నాం కాబట్టే వాళ్ళు మన దగ్గరికి అవసరానికి వచ్చారని నేను అనుకున్నాను. కానీ అసలు రూపాయి ఎవ్వరికీ ఇవ్వకూడదండి. అప్పుగా కానీ ఏ విధంగా కూడా మనం వాళ్ళకి సహాయం చేయకూడదు అన్నంత విరక్తి వచ్చేసింది నాకు మనుషులంటే. ఎందుకు మన కష్టం తీసుకెళ్ళి వాడికి ఎందుకు పెట్టాలి? లేవని మనం చెప్పామనుకో, తిట్టుకుంటే వాడు తిట్టుకుంటాడు 4 తిట్లు, దానివల్ల మనకు నష్టం ఏంటి? అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మంచిది కదా. అట్లాగా మీరు కూడా నాకులాగా పొరపాటు చేయకండి. నేను ఎవ్వరొచ్చి నన్ను హెల్ప్ అడిగినా వెనక ముందు ఆలోచించకుండా నేను ప్రతిదీ చేయటానికే నేను చూస్తానండి, నాకు సాధ్యమైనంత వరకు. కానీ అది ఎంత తప్పో, నేను చేసింది ఎంత పొరపాటో నాకు ఇప్పుడు బాగా తెలిసి వచ్చిందండి. ఎంత బాధపడుతున్నానంటే నేను మనుషుల వల్ల సిగ్గు లేకుండా బ్రతికేస్తున్నారండి. ఎదుటి వాళ్ళ కష్టాలని తినేసి సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారు. నేను చెప్తున్నాను కదా, ఇదివరకటి రోజుల్లో నీతి నిజాయితీ అన్నవి విలువలు ఉండేవండి మనుషులకి, పెద్దవాళ్ళకి. ఇప్పుడు విలువలు లేని మనుషులు, విలువలు లేని సమాజం ఇది. అప్పుగా తీసుకున్న రూపాయి ఇవ్వటానికి, ఆ 10,000 మనం ఇవ్వటానికి మనం ఎంత కష్టపడ్డామన్నది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అర్థమైనా సిగ్గు లేకుండా బ్రతికేస్తున్నారండి. 10,000 అంటే మాటలా? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన బోటోళ్ళం హ్యాపీగా నెల మొత్తం కూడా ఆ 10,000తో మనం ఇల్లు గడిపేసుకోవచ్చు. అవి ఆ కష్టాన్ని, ఆ నెలలో మనం పడిన కష్టాన్ని వాడు తినేసి సిగ్గు లేకుండా బ్రతికేస్తున్నాడు. నాకు అలా అనిపించింది. అప్పు కోసం ఎన్ని అబద్ధాలు చెప్పటానికి కూడా వెనకాడట్లేదండి ఈ మనుషులు. అందులో ఈ మధ్య తాగటానికైనా తిరగటానికి, వాళ్ళ ఎంజాయ్మెంట్లకి, ఎదుటి వాళ్ళ కష్టాలు తినేయటానికి అసలు ఎంత నీచమైన మనుషులు అయిపోయారో, ఎంత సమాజం ఎంత దారుణంగా అయిపోయిందని నాకైతే చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందండి. ఈ రోజుల్లో మనం ఎవ్వరికి హెల్ప్ చేయకూడదు అని అయితే నేను నిర్ణయించుకున్నా. తిట్టుకునే 4 తిట్లు తిట్టుకుంటాడు, ఇప్పుడు దానివల్ల ఏంటి, నాకు నష్టం ఏంటి? అంతే కదా. మీరు కూడా తెలుసుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మీరు గమనించండి. వాళ్ళ వల్ల మనం బాధపడతాం అనుకుంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోండి అంతే. దయచేసి అప్పిచ్చి మాత్రం వాళ్ళకి సహాయం చేసి కూడా మాటలు అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి. ఓకేనా? మీ అందరికీ నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.